హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీకు ఇవాళ కార్న్ పన్నీర్ పరోటా చూపిస్తానండి. దాని గురించి నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను, తీసుకున్నాను. అందులో ఇదిగోండి వాము ఒక హాఫ్ స్పూన్, అంటే మీ పిండిని బట్టి కొంచెం ఇలా చేతితోటే నలిపేసి వేసేయాలన్నమాట. జస్ట్ తీసి వేసేయాలి. ఇదిగోండి కసూరి మేథి కూడాను కొంచెం చేతితో ఇలా నలిపేసి వేయాలి. అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవన్నీ బాగా నెయ్యి మొత్తం పిండిలో అంతా కలిపే వరకు కలిపి కొంచెం వాటర్, ఇదిగోండి ఇది పిండి ఇలాగా కొంచెం అంత నెయ్యి అంత మొత్తం పిండి అంతా కలిపే వరకు కలుపుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి రొట్టె పిండి కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి. ఇదిగోండి డోర్ రెడీ అయిపోయింది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇదండి ఫ్రెండ్స్, ఇది కలిపి ఒక 10 నిమిషాలు, పావు గంట వరకు అయిపోయింది. మెత్తగా చక్కగా తయారైపోయింది. ఇప్పుడు ఈ పరోటా ఉండలు చేసుకొని నేను దాంట్లో ఫిల్లింగ్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మనం ఆ పరోటాలోకి ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి కడాయి పెట్టాను, స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుంటాం కొంచెం, అంటే మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఇదిగోండి అల్లం తొక్కు వేసాను కొంచెం. ఇలా వేసి కంటే ఒక్కసారి కొంచెం, అంటే మనం చర్న్ చేస్తాం కదా, చర్న్ చేసి వేసేసి ఇది కొంచెం వేగినప్పటికీ నేను కొంచెం చర్న్ చేసి వేస్తానండి. ఇదిగోండి ఇవి వేగేవి, అల్లం పచ్చిమిరకాయలు జీలకర్ర వేగింది కదా, ఇది కొంచెం చర్న్ చేసాను. కార్న్స్ ఇవి వేసుకోవాలన్నమాట. వేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేస్తున్నాను. కారం కొంచెం, మిరియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా అన్నం. ఇదిగోండి కార్న్ కొంచెం వేగనియాలి. వేగాక అప్పుడు ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. తర్వాత మనం ఇదిగోండి కొంచెం వేగాక ఇదిగో సిమ్లా మిర్చి సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు, కానీ సిమ్లా మిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సిమ్లా మిర్చి కొంచెం అంటే వేగాక అప్పుడు పన్నీర్ వేస్తాను మీకు. ఇది కొంచెం వేగాలండి. పన్నీర్ కోరి ఉంచుకున్నాను, అది ఈ చిన్న కప్తో ఒక కప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ కూడా అవసరం లేదు. లాస్ట్కి కొత్తిమీర కొంచెం చల్లుకోవాలండి. ఇప్పుడు కొంచెం చల్లబడ్డాక నేను రొట్టెల పాము చూపిస్తాను మీకు, ఈ ఫిల్అప్ పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి పిండి ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉండలకి ఇలాగే రౌండ్గా మనం మామూలుగా రొట్టెలు పాముకున్నట్టే కొంచెం పిండి అద్దుకుంటూ పాముకోవాలన్నమాట. రొట్టె పామేను. ఇదిగోండి ఈ మాత్రం ఇలా పలుచగా పాముకోవాలి. ఈ మాత్రం దీని లోపల మనం చేసుకున్న ఫిల్లింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ కూడానండి మీరు ట్రయాంగిల్గా వచ్చినట్టు పెట్టుకోండి. అంటే మనం ఫోల్డ్ చేయడం కూడా ట్రయాంగిల్ లాగానే ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేస్తే రొట్టె పాముతున్నప్పుడు అనేది పట్లకుండా బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా పాముకున్నాం కదా, వీటి నుంచి ఒక ఫోల్డింగ్ చేసేయండి. ఇటు సైడ్ని కొంచెం వాటర్ కొంచెం రాసుకొని, ఇవ్వండి సైడ్కి కొంచెం వాటర్ రాసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా చేసుకొని, అంటే ట్రయాంగిల్ షేప్ రావాలండి. అలా చేసుకుంటే మీకు ఇదిగోండి ఇలా చేసుకుని కొంచెం పిండి అద్దుకుంటూ, అంటే స్లోగా ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు అనమాట, అంటే లోపల ఫిల్లింగ్ అది పట్లిపోతుంది. పెనం కాగింది, పెనం వేడైంది. ఇది ఎక్కువ లో కాదు ఎక్కువ హై కాదండి, కొంచెం మీడియం హైలో పెట్టుకుంటే బాగా వస్తుంది మీకు. ఇదిగోండి పొరటాలు చేసాను.
చూసారా ఎంత క్రిస్పీగా చక్కగా లోపల ఫిల్లింగ్ అది చాలా బాగా వచ్చింది. అంత ఫిల్లింగ్ బాగుంటుంది. రైతా అయినా లేకపోతే షిజూన్ చట్నీ, టమాటా సాస్ అన్నీ కలిపి ఒక మిక్స్చర్ చేశాను. ఇదైనా బాగుంటుంది కారం కారంగా. ఇంకోటి మీకు చెప్పాలని ఉన్నదండి, అంటే నా హ్యాపీనెస్ కూడా మీతో పంచుకోవాలని ఉన్నది, అందుకే చెప్తున్నాను. నాకు ఇప్పటికీ 100 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. చాలా సంతోషంగా ఉన్నది. మీ కోఆపరేషన్ నాకెంతో అంటే చెప్పలేను నేను. చాలా అంటే మనసుకు చాలా బాగున్నది. తర్వాత ఇది మీకు లైక్ అయితే, ఈ పొరటాలు చేయడం, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటానైతే. థ్యాంక్ యూ అండి.